సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క ఉదయకాలము యేసు నిన్ను స్వస్థపరచు ప్రత్యేకమైన కార్యక్రమం ఉదయం 11 ఉంటుంది. ప్రతి వారు సకాలంలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క బలమైన మాట యెషయా గ్రంథము 37వ అధ్యాయము 6వ వచనం. నీవు వినిన మాటలకు భయపడకుడి. ప్రొక్క మాతే ఆనాటి యూదా ప్రజల మీద అష్షూరు రాజు దాడి చేస్తూ కోట చుట్టూ తనకు సైన్యాన్ని పెట్టినప్పుడు రబుష్కా అష్షూరు రాజు యొక్క సైనాధికారి ఒక లేఖను చదువుతూ తెలియజేస్తుంటాడు, యెహోవా మాటలు నమ్మద్దు, హిజ్కియా మాటలు నమ్మద్దు, మీ దేవుడు మమ్మల్ని రక్షింపచేయలేదు, మిమ్మల్ని మేము ఐగుప్తు రాజులను వారి దేవులను దేవతలను అందరిని గెలుచున్నాం, కావున హిజ్కియా మీతో అబద్ధం ఆడుతున్నాడు, యూదా ప్రజలారా సెన్హెరీబుకు లోబడండి అని రబుష్కా ఎంతో గర్వంతో చెప్తున్న మాట. అప్పుడు ఆ సమయంలో ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్తున్న మాట, ఆ మాటలను విని భయపడవద్దు. నిజమైన ప్రిసంగమా, మన దేవుడు చాలా సమర్థుడు. ఆనాడే కాదు, ఒక రాత్రి 1,85,000 సైన్యము సంహారదూతతో కూలిపోవడం మనం చూస్తాం. ఈరోజు ఒకవేళ నీ చుట్టూన వారు, నీ శత్రువులు, వ్యతిరేకులు ప్రతి వారు అనేకమైన మాటలు అంటున్నారేమో, నేను గుచ్చి మాట్లాడుతున్నారేమో, వాటిని చూచి ఆ మాటలు విని భయపడవద్దు. ఒకవేళ నీ చుట్టూన వారు నిన్ను అంతమొందిస్తాం, నీ పని అయిపోయింది అని చెప్పి నిన్ను వెటకారిస్తున్నారేమో, హేళన చేస్తున్నారేమో, వాడిని చూసి నువ్వు భయపడవద్దు. ఇదిగో ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడు. ఆయన కృపగల దేవుడు. అందుకనంట నీ వినిన మాటను బట్టి భయపడవద్దు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా నేను ప్రోత్సహిస్తున్నాను, భయపడవద్దు, ప్రభుని నమ్మకంచాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా, నీ కొన్నాళ్ళు ఆయన ఉదయకాల సమయంలో నేను నీ సన్నిధిలో నీ బిడ్డల ధైర్యంగా ఈ వాగ్దానం బట్టి వెళ్తుండగా ఆయన వారి శత్రువులు అనొచ్చు, చుట్టూ ఉన్న ప్రతికూల వాతావరణం అనొచ్చు, నీ వల్ల ఏమీ జరగదు అని ఆయన వారి మాటల మీద భయపడకుండా ధైర్యంగా నీ నామమును వెళ్తుండగా విజయం దయచేయండి, గొప్ప సంరక్షణ ఉంచండి. నీ కాపుదల సంరక్షించి బలపరచబడుతుంది దేవా, నీకున్నారు. నీ కృపాక్షత నింపబడుతుంది దేవా, నీకున్నారు. మీరే దీవించి ఆశీర్వదింపచేయమని యేసునామమున తండ్రి, ఆమేన్. ప్రభువుని నమ్మకించండి, ఆయన పట్ల గొప్ప కార్యం గాక. అలాగే సాయంకాలం 5:30కు సత్యం థియాలజికల్ క్లాసెస్ ఉంటే ప్రతి వారు ఎవరైతే ఆసక్తి గలవారు రావాల్సిందిగా కోరుకున్నాం. దేవుడు దీవించిన గాక.